వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి షాక్. ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా. గుంటూరు టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. టీడీపీ జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్ కు మంచిది. నటుడు పృథ్వీరాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్లపట్నం చిల్ రోడ్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ మరియు జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఒక పోరాట పటిమగలైనటువంటి వ్యక్తి, స్వతంత్ర సమయంలో 1936లో దేశం నుంచి బహిష్కరించిన, కానీ దేశం బయట నుండి నేషనల్ ఆర్మీని నడిపినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా తరఫున పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై హింద్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారికి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారి రాష్ట్ర శృంఖలానందించి స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం తన తుది శ్వాస వరకు అవిశ్రాంత పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సుభాష్ చంద్రబోస్ గారి. ఈయన 1897 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒరిస్సా ప్రాంతంలోని కటక్ నగరం ప్రాంతంలో జన్మించాడు. అక్కడి నుంచి వాడు కటక్ ప్రాంతంలోను, కలకత్తా నగరంలోను, అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారు సైకాలజీలో వివిధ కోర్సులు చేసినటువంటి సందర్భం ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మన ఇన్ఛార్జ్ శ్రీ బోనెల విజయచంద్ర గారిని వేడుకలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని ఎంపీగా ప్రకటించడంతో గత కొంతకాలంగా మనస్తాపానికి గురైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. దానికి నిరాకరించిన లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరనున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్లో చంద్రబాబుని లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. నరసరావుపేట టీడీపీ ఎంపీగా పోటీ చేయనున్న లావు శ్రీకృష్ణదేవరాయలు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా
ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉపయోగపడదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ ఇంత కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయట రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉండగానే నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుంటూరు టీడీపీ ఆఫీసులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరు టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు హాజరై టీడీపీ ఆఫీసులో కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోయలమూడి నాని, పట్టణ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆఫీసులో, జిల్లా పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చేసి కేక్ కటింగ్ అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు కూడా. యోగల పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి ఇల్లు కూడా తట్టి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని రాను రోజుల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ రోజున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అట్లానే ఆ దేవుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అతన్ని అనేక ఉన్నత శిఖరాలుగా అధిరోహించాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మండల కన్వీనర్ బయ్యన్న యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక చంచలబాబు యాదవ్ కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఎంతో విజయవంతంగా ముందుకు సాగిందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతూ విజయవంతంగా ముగించారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో LED లైట్లు, కాంతులు వెలిగించిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 1 కోటి మంది యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయగిరిలో బస్టాండ్ సెంటర్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో తన రాజకీయ సత్తా చాటుకొని ఈరోజు యువగళం పాదయాత్రను కుప్పం నుంచి విశాఖపట్నం, విజయనగరం వరకు కూడా నిర్విరామంగా నిర్వహించి
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని చట్టాలు తెచ్చినా యువకుల పాదయాత్రలు మన వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపాలని చూసినా దినానికి యువకుల పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చేటువంటి అశేషమైన స్పందనతో యువకులం పూర్తి చేసుకుని ఈరోజు యువ సంఘం లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యువ నాయకుడి లాగా నారా లోకేష్ బాబు గారు ముందుకు వస్తున్నారని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో అడుగు బలవర్గాల వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఒక మంచి మౌనోత్తమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నారా లోకేష్ బాబు గారు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో రోడ్లున్నా, లైట్లున్నా, నీళ్లున్నా, పైప్ లైన్లున్నా ఎవరిస్తున్నారంటే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎల్ఈడి బల్బులు తెచ్చి సిమెంట్ రోడ్లను వేసి గ్రామాల్లో పట్టబోగులాగా ఎల్ఈడి లైట్లను వెలిగించిన ఘనత నారా లోకేష్ బాబు గారు చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం చీపురపల్లిలో ఘనంగా జరిగాయి. స్థానిక కార్యాలయంలో విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా భారీ కేకును నాగార్జున కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం నాగార్జున మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదటగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ గాళ్ల దర్గాకు ర్యాలీగా జై లోకేష్ బాబు, జై చంద్రబాబు అనే నినాదంతో దర్గాకు చేరుకోవడం జరిగింది. లోకేష్, జై లోకేష్. బల వస్తుంది వీడియో కవరేజ్ సూపర్ ఉంది కదా. సదా అటు చూడు ఒకసారి, మాకు పెడుతులే అటు చూడు. జగనన్న వదిలిన బాణం ఎటువైపు తిరుగుతుందో చూడాలని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేనల కలయిక ఆంధ్రప్రదేశ్ కు మంచిదన్నారు. టీడీపీ జనసేన మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల బాణాన్ని అని అన్నారు. బూతులు మాట్లాడే మినిస్టర్ల చాప్టర్ అయిపోయిందన్నారు. రాష్ట్రంలో పర్యటించి అందరి జాతకాలు బయట పెడతానన్నారు. అవి ఎప్పుడో పాత రోజులేవి, ఇప్పుడు ఏం బాణాలు కదా, ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి, ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం. సార్, ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్యే సంబంధించింది మార్పులు చేయాలంటున్నారు, కానీ అసలు ఏ విధంగా ఉంటుంది వైసీపీ? ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు?
ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. సార్ ఇప్పుడు మంత్రులు మా రోజా కానీ అంబటి రాంబాబు కానీ మంత్రులు ఏ విధంగా 170 స్థానాలు గెలుస్తాము, మేము చేసిన అభివృద్ధి మాకు గెలిపిస్తున్నారు. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు, ఇతను గడ్డం పెట్టాడు బోడీ గారిలాగా డూప్లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్. ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో. బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వేగిసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నారా లోకేష్ 41వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెలగల రాజశేఖర్, సురగాని శేఖర్, ఉప్పల హరికృష్ణ, టాటా చిన్నబాబు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నవశకానికి దారులు వేసి యువగళం పేరుతో వాడవాడలా వీధిలో ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టి యువగళం అనేది ఆ కార్యక్రమమే నారా లోకేష్ అనే పేరుని మరిపించేటట్లుగా చేసిన నారా లోకేష్ గారికి బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున 41వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు ఆయనకి నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ తెలుగుదేశం పార్టీ నడిపించే కాబోయే నాయకుడు, తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో దృఢమైన శక్తిగా ఎదిగిన మా అందరికీ ఇష్టమైన లోకేష్ బాబుకి తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకున్న మహిళలు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేడర్ అందరికీ కూడా పేరు పేరున ఈ శుభాకాంక్షలు మీరు కూడా అందజేయాలని, దేవుడి కృప లోకేష్ బాబు మీద వారి కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆరాధిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ లోకేష్. బాపట్ల పట్టణంలోని దగ్గు మల్లివారి పాలెం దగ్గర ఉన్న క్రిస్టియన్ భవన్ లో ఈ రోజు దగ్గు మల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ 41వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారు 41వ జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం.
ఆయన 41 సంవత్సరాలు చేసుకున్నాడు కాబట్టి 41 కేజీల కేక్ను మనం కట్ చేసుకున్నాం. అలాగే 225 రోజులు ఆయన నడిచారు కాబట్టి 226 మందికి మనం ఇక్కడ బట్టలు ఇవ్వటం కానీ ఆ సందర్భాన్ని మనం వీళ్ళకి బట్టలు ఇవ్వటము ఇతర విషయాలు చేయడం జరుగుతుంది. అలాగే 3133 కిలోమీటర్లు నడిచాడు కాబట్టి దాన్ని కూడా ఇండికేషన్గా మనం ఇంతమందికి భోజనం పెట్టాలి అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఆయన ఈ పార్టీని ఈ బర్త్డే సందర్భంగా ఈ పార్టీని టేకోవర్ చేసి ఆయన ముందుకు నడిపించాలని ఆయన మీద ఆశ భావనతో ఉన్నాం అందరం. సో యువ నాయకుడిగా ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన తెలివితేటలు పులుపుచ్చుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. వైకాపా పాలనలో దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు యోగలం పాదయాత్రతో అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలను పెదకురబాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జరగబోయే 3 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ కొమ్మలపాటి శ్రీధర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనవి చేస్తూ, అలాగే మరి ఆ రోజు శాసనసభలో మరి శపథం చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం. అది ఇందా బాలు గారు మాట చెప్పారు, పార్టీ ఒక వ్యక్తితో కాదు, ఒక మనిషిని కాదు, మీరందరూ ఉంటేనే తెలుగుదేశం పార్టీ. ఒక్కరితో ఏదీ కాదు. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని నిన్న మధ్యాహ్నం అనుకుంటే మరి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే లేదన్నా 5 కిలోల కేజీ కాదు కోటి ఫోన్ చేస్తే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఇంతమంది మీరు రావడం అంటే మనం ఎంతో పార్టీ రేపొద్దున భవిష్యత్తులో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అత్యధిక మెజార్టీతో 25,000 పైన చురుకు మెజార్టీతో శ్రీధర్ గారికి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రేపొద్దున మరి ఇక్కడ ఎమ్మెల్యేని 25,000తో గెలిపించే లోకేష్ గారికి గుర్తుగా వేయాల్సిన అవసరం మనందరి మీద ప్రతి ఒక్క కార్యకర్తని మనం చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఆప్తుల్ని కోల్పోయినటువంటి ఎంతోమంది ఉన్నారు. నిజమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా జేబులో డబ్బులు కష్టపడి పొలాల్లో కష్టపడి డబ్బులు తీసుకొచ్చేసి పార్టీ కోసం కష్టపడి బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి కష్టపడే ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతున్నారు. మరో ముఖ్యమైన విషయం, గత ఒక 2 రోజుల క్రితం లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయన ఇంటి దగ్గర. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం కానీ ఆయన చెప్పింది కానీ చాలా క్లుప్తంగా చెప్తానండి. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీ అందరి కోసం, మనందరి కోసం, ప్రజలందరి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఈరోజు మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పలు కులాలు, పలు మతాలు, పలు వర్గాలు, పలు ప్రాంతాలు, పలు భాషలు, పలు దేశాలు దాటి ఈరోజు మనం ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి ఏ ఆలోచనతో అయితే అభివృద్ధి సంక్షేమం లాంటి 2 చక్రాలుగా సైకిల్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాటి రామారావు గారు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రగతిని, ఆ కష్టాన్ని తెలుగువాడి యొక్క ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి చాలా గట్టిగా చెప్పారు. ఇక్కడ ప్రస్తుత ప్రత్యేకంగా 22 రోజుల నుంచి ఇక్కడ ఉండటం జరిగిందండి. 2 విషయాలు మాత్రం చెప్తాను. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని సంతపేట ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల 10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సీసీ క్యాడెట్స్ ది భారత్ స్కౌట్స్ విద్యార్థులు స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నేతాజీ జయంతిని ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల సంతపేట నుండి వచ్చాము. మా పాఠశాల నుంచి ఎన్సీసీ విద్యార్థులు మరియు భారత్ స్కౌట్స్ విద్యార్థులు అందరం కూడా ఈ రోజున జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి, అలాగే వారు స్వాతంత్రం కోసం భారతదేశానికి చేసినటువంటి పోరాటం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో తెలియజెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, భారత స్వాతంత్ర పోరాటంలో కేవలం శాంతియుత మార్గంలో స్వాతంత్రం కోరుకోవడం కాదు, పోరాటం ద్వారా మాత్రమే మనం
స్వాతంత్రాన్ని సంపాదించాలి అని పోరాట మార్గాన్ని ఎంచుకొని ఆ రకమైనటువంటి మార్గంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కేవలం స్వదేశంలోనే కాదు విదేశాలకు వెళ్ళి జర్మనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక సైన్యంగా తయారు చేసి అక్కడి నుంచి సింగపూర్కి వచ్చి సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారు చేసి బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి వ్యక్తి గొప్ప వీరుడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం స్వదేశంలో ఉండే పోరాటం చేయడం కాదు, విదేశాల నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేనటువంటి భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, భారతీయులకు చెప్పిన ఒకే ఒక మాట, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి ఒక విప్లవాన్ని రగులుకొల్పినటువంటి గొప్ప వ్యక్తి, మనందరికీ ఎంతో స్ఫూర్తి ప్రదాత అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి యొక్క జయంతిని మన యొక్క ప్రభుత్వం జాతీయ పరాక్రమ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అయితే మా యొక్క ఎన్సీసీ మరియు స్కౌట్స్ విద్యార్థులకు ఇలాంటి ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం ఎమ్మెల్యే ముద్నూరు ప్రసాదరాజ్ 3,200 కోట్ల అభివృద్ధి అంటూ శిలాఫలకాలు వేసి 14 నెలలు గడిచిన ఆ పనులను ప్రారంభించుకున్న నర్సాపురం ప్రజల్ని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మండిపడ్డారు. వీరిద్దరి మోసాలను నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని టీడీపీ శ్రేణులతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆర్డీఓ అంబరీష్ కు ఫిర్యాదు చేశారు. సో ఇవన్నీ కాదని 3,200 కోట్లు నర్సాపురం కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం, అంతా కూడా మంచిగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి గత సంవత్సరంలో 14 మంత్స్ బ్యాక్ సార్ 3 నెలల పనులన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి సాక్షాత్తు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. కానీ 3 మంత్స్లో పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పిన ఆయన చేతులు జరుగుతున్నాయి, దాని మీద ఎంక్వైరీ చేయించాలి సార్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి పనులన్నీ కూడా 3 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పి అన్నారు సార్. అవి ఇప్పుడు కూడా ఎక్కడ పురోగతి లేదు, అవి త్వరగా ఆ పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి 3,200 కోట్ల పనులు వెంటనే 3,200 కోట్ల పనులు వెంటనే 3,200 కోట్ల పనులు వెంటనే. స్థానిక శాసనసభ్యులు ముదునూరు ప్రసాదరాజు గారు ఇచ్చినటువంటి 3 హామీలు, అందులో ప్రధానంగా మెడికల్ కాలేజ్ నర్సాపురం నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పారు. తీర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది, అటు విద్య వైద్యపరంగా ఎంతో కూడా ఉపయోగం అని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ఆ యొక్క మెడికల్ కాలేజ్ని ఆయన సొంత నియోజకవర్గం పాలకొల్లు తరలించడం జరిగింది. అదేవిధంగా రెండో హామీ జిల్లా కేంద్రం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినాయో మన నర్సాపురం నియోజకవర్గం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముదునూరు ప్రసాదరాజు గారు ఆయన సొంత లబ్ధి కోసం అటు చీఫ్ విప్ పదవి ఏదైతే కేబినెట్ హోదా పదవి కోసం ఇతర లబ్ధి కోసం ఆయన యొక్క భీమవరానికి ఆయన తరలించడం జరిగింది మన నర్సాపురం నియోజకవర్గం నుంచి. ఆ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన భీమవరం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మన నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. అంతేకాకుండా మూడో హామీ 3,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నర్సాపురం నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం అని చెప్పేసి వివిధ హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు చూస్తే కనుక ఒక ఫిషింగ్ హార్బర్ 400 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ, అదేవిధంగా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నర్సాపురం పట్టణంలో, అదేవిధంగా పట్టణంలో కానివ్వండి తీర ప్రాంతంలో కానివ్వండి తాగునీరు సమస్య, అదేవిధంగా పేరుపాలెం ప్రాంతంలో ఒక రెగ్యులేటరీ అటు కృష్ణా జిల్లాకి అనుసంధానం చేస్తూ, అదేవిధంగా అటు విఆర్ ఛానల్ అవనివ్వండి, అది శేషావతారం ఛానల్ అవనివ్వండి, ఈ రకంగా అనేక హామీలు మన 3,200 కోట్ల రూపాయల సందర్భంగా ఆయన ఇవ్వటం జరిగింది. 3 నెలల్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి దాదాపు 14 నెలలు అయింది. 3 నెలలు కాదు కదా, 14 నెలలు అయినా కూడా వాటి యొక్క పురోగతి ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ అన్నట్టు పరిస్థితి ఉంది. అంటే 3వ సారి ఆయన మళ్ళీ మోసం చేశారు.
అంటే ఆయన టోటల్ గా ఏం చేశారంటే 5 సంవత్సరాల్లో నర్సాపురం నియోజక ప్రజలందరి చెవులను కూడా ఆయన చెవులో పువ్వు పెట్టి ఆయన మటుకు ఆర్థికంగా చక్కగా లబ్ధి పొంది ఆయన అభివృద్ధి చెందారు తప్ప నర్సాపురం నియోజక ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మోసానికి తీవ్ర అన్యాయానికి గురి చేయడం జరిగింది. వాళ్ళు పైగా అన్ని మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంత అభివృద్ధి చేసాం ఇచ్చినటువంటి మాట అన్ని కూడా మేము నిలబెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసినట్టు శంకుస్థాపనలన్నీ కూడా పూర్తి చేస్తాం పనులని చెప్పేసి ఆయన అబద్ధాలు చెప్తా ఉన్నారు, జనాలు మభ్య పెడుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి షాక్, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా. గుంటూరు టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. టీడీపీ జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్ కు మంచిది, నటుడు పృథ్వీరాజ్. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.